పొలంలో విత్తనాలు విత్తటానికి వెళ్ళాడు. పిడికేడు విత్తనాలు తీసుకొని విత్తనం విత్తుతున్నాడు. ప్రతి విత్తనానికి నీళ్లు కాదు, తన కన్నీటి చుక్కలు చేర్చాడు. అందరూ విత్తనాలు వేసినప్పుడు నీళ్లు పోస్తారు, కానీ ఈ భక్తుడు ఏం పోసాడో తెలుసా? ఒక్కొక్క విత్తనానికి కన్నీటి చుక్క. అయ్యా, ఈ విత్తనం మొలకెత్తాలి, అయ్యా ఈ విత్తనం మొలకెత్తాలి. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పొలంలో పెట్టుబడి పెట్టానయ్యా, నా విత్తనం కుళ్ళిపోకూడదయ్యా. ఇస్సాకు విత్తనాలు విత్తితే 100 పంట పండిందట కదా, నా విత్తనాలు కూడా అలా ఫలించాలని విత్తనానికి తన కన్నీటి చుక్కను చేర్చాడు. విత్తింది పిడికిడే, కానీ కోసేటప్పుడు పనళ్ళు మోసుకుంటూ వస్తున్నాడట. అరే, విత్తింది ఎంత? విత్తింది పిడికిడే, జస్ట్ పిడికిడే, కానీ మోసుకొని వచ్చేటప్పుడు మాత్రం పనలు మోసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకు పనలు మోసుకుంటూ వచ్చాడో తెలుసా? ప్రార్థన ప్రయాసానికి మించిన ప్రతిఫలం నీకు అనుగ్రహిస్తుంది.